ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం. అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కొత్త కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి, మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం. కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది? భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది. ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు హిల్ టీపీ పాలసీ తెస్తున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది. బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది, ఇండస్ట్రీస్ తెచ్చింది, ఉద్యోగాల కల్పన చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. పాలసీ ఏంది? ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి. కానీ వీళ్ళేం పెట్టినరు? అన్నీ కొన్ని గ్రీన్ ఇండస్ట్రీ ఉంది, కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది? వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఉడవీకే కథ మీది. ఉద్యోగాల కల్పన మాది, ఉద్యోగాలు ఉడబెట్టే కథ మీది. ఓఆర్ఆర్ లోపల దెర్ ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్, నో పొల్యూషన్. ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి రా బై, ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు.